ఏమి ఎందుకు అన్నారు తిరుప్పావై అని? ఇందులో ఏముంటాయి అంశాలు? ఎవరు చేశారు ఈ తిరుప్పావై వ్రతము అనేది ముందుగా తెలుసుకుందాం. తిరుప్పావై అంటే ఏం లేదండి. అమ్మవారు భూదేవి గోదాదేవిగా భూమి మీదకి వచ్చి శ్రీకృష్ణుడిని వరించి పెళ్లి చేసుకొని ఆయనలో కలిసిపోయిందనమాట. అలా ఆయనలో కలిసిపోవడానికి ఏంటి మార్గం అని అడిగితే వాళ్ళ తండ్రి గారైన విష్ణు చిత్తుడు చెప్పారంట. పూర్వం గోపికలు శ్రీకృష్ణుడి కోసం ఆరాటపడి ద్వాపర యుగంలో కాత్యాయని వ్రతాన్ని చేశారమ్మా. ఆ వ్రతాన్ని చేస్తే మంచిది అని రోజు చెప్తూ ఉంటాడనమాట. అలా ఆమె ఇలా నేను కూడా చెయ్యొచ్చు అని ఆ కాత్యాయని వ్రతాన్ని చేసి ఈ 30 రోజులు తనతో పాటు తన చెలికత్తెలు అంటే ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, సాధారణంగా చిన్న పిల్లలకి, వయసులో ఉన్న పిల్లలకి అందరిని నిద్ర లేపి తెల్లవారుజామున అందరిని తీసుకొని వెళ్ళి స్నానం చేసి అలాగే భగవంతుడిని నిద్ర లేపి ఈ క్రమంలో రోజుకొక పాసురం చదివేది. ఇలా 30 రోజులు 30 పాసురాలు చదివి భోగి పండగ రోజు స్వామి వారిని చేరింది. అదేంటో మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనకి మొత్తం ఈ వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారండి. అంటే 12 మంది ఆళ్వార్ల పేర్లు ఒకే రోజు చెప్పుకున్నాం అనుకోండి, మనకి గుర్తుండవు. ఈ 12 మంది ఆళ్వార్ల గురించి స్టోరీస్ వస్తాయి ఈ పాసురాల మధ్యలో. అప్పుడు ఒక్కొక్క ఆళ్వార్ గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆళ్వార్ గారు విష్ణు చిత్తుడు. ఈయన గొప్ప విష్ణు భక్తుడు అనమాట. ఈయన గొప్ప విష్ణు భక్తుడు ఎందుకయ్యాడు? ఎందుకయ్యాడంటే గరుత్మంతుడే విష్ణు చిత్తుడిగా పుట్టాడు. అందుకని గరుత్మంతుడికి ఎంత ఇష్టమో విష్ణుమూర్తి అంటే ఈయనకు కూడా ఆయన మీద అపారమైన భక్తి ఉందన్నమాట. ఈ విష్ణు చిత్తుడికి అంటే పెళ్లి గిల్లి ఏం లేదండి. ఈయన భగవంతుడి సేవకే తన జీవితాన్ని అంకితం చేయాలనుకొని భగవంతుడి సేవలోనే ఉంటారు. ఈయన తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే ఊర్లో ఉండేవారనమాట. అక్కడ వటపత్ర సాయి అనే ఆలయం ఉంది. ఆ ఆలయంలో కైంకర్యం చేసుకుంటూ అక్కడే జీవనాన్ని సాగించుకుంటూ ఉన్నాడు. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడు అనే భక్తుడు ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. వటపత్ర సాయి అంటే మర్రి ఆకులో మొదటగా దేవుడు అక్కడే నీళ్ల మీద తేలి ఆడుతూ ఉంటారు అని చెప్పాం కదండి. అక్కడే ఉందంట, అక్కడేనంట ఆ సన్నివేశం జరిగిన ప్రదేశం. లోకాన్ని రక్షించాడని నమ్ముతాం కదా, అలాంటి మర్రి ఆకు వటపత్ర సాయి రూపంలో ఉన్నారంట విల్లిపుత్తూరులో స్వామివారు. ఆ ఆలయంలో ఈయన కైంకర్యం చేసుకుంటున్నాడు. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణుడికి పూలమాలను అర్పిస్తూ ఉండేవాడంట. అసలు విష్ణు చిత్తుడు పేరు భట్టనాథుడు. అయితే నిరంతరం ఆయన విష్ణుమూర్తి మీదే, ఆయన చిత్తమంతా విష్ణుమూర్తి మీదే నిలిచి ఉంది కాబట్టి ఆయనకి విష్ణు చిత్తుడు అనే పేరు వచ్చిందంట. ఆయన విష్ణు భక్తులైన ఆళ్వారుల్లో 12 మంది ఆళ్వారుల్లో ప్రధాన ఆళ్వార్, పెద్ద ఆళ్వార్. అందుకే ఈయన్ని పెరియాళ్వార్ అంటారు. పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని అందించారు అందరు అతనికి. అలాంటి ఆయన ఒకరోజు ఏం చేశాడంట, చక్కగా స్వామి వారికి తులసి మాలల్ని పూమాలల్ని సమర్పిస్తూ ఉంటారు కదా, దానికోసమని ఆయన నేలను చదును చేసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక చిన్న పాప కనిపించిందంట. ఆమెని సాక్షాత్ భగవంతుడు ప్రసాదంగా భావించి పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు. మరి ఆమె ఎవరో కాదండి, భూదేవి అంశతో పుట్టిన గోదాదేవి అనమాట. ఆమె భూదేవి అంశతో పుట్టింది, ఈయనకి దొరికింది. ఎందుకు? స్వామి వారిని చేరుకోవడానికి దొరికింది. ఎలాగైతే జనక మహారాజుకి సీతాదేవి దొరికిందో అలాగే విష్ణు చిత్తుడికి ఈమె దొరికింది. ఆయనకు కూడా భూమిలోనే కదా దొరికింది జనక మహారాజుకి సీతాదేవి. ఆమె భూదేవి అంశే, ఈమె కూడా భూదేవి అంశే. మొన్న ఈ మధ్య సినిమా వచ్చింది కదండి, ఏదో నరసింహ అవతార్. దాంట్లో భూదేవిని రాక్షసుడు తీసుకొని వెళ్ళి సముద్రంలో నీళ్లలో దాచేస్తే చక్కగా విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి వెళ్ళి ఆమెను తీసుకొస్తాడు కదా, మరి ఆమెను వరిస్తాడు కదా. అలాగే భూదేవి పుట్టుక ఎందుకంటే ఆయన్ని చేరుకోవడానికి.
ఈయనకి భూదేవి అంశలో భూ అక్కడ దొరికింది. భూమి లోపల దొరికింది. ఆమె భూమి దగ్గర దొరికింది కాబట్టి, ఆమెకి ఏమని పేరు పెట్టుకున్నాడు చక్కగా? కోదై అని పేరు పెట్టుకున్నాడు ఆయన. కోదై అంటే పూలమాల అని అర్థం. పూల తోటలో ఆమె దొరికింది కాబట్టి, ఆమెకి కోదై అని పేరు పెట్టుకున్నాడు. అదే క్రమంగా గోదాదేవిగా మారిపోయింది. కోదై అనే పేరు పరిణామ క్రమంలో గోదాదేవిగా మారిపోయింది. ఈయన విష్ణు చిత్తుడికి ఎలాగో కృష్ణుడు భక్తుడు కాబట్టి, ఈమెకు కూడా చిన్నప్పటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ అవి వింటూ పెరిగింది. ఈయనకేం అలవాటు? ప్రతిరోజు అమ్మవారికి చక్కగా అయ్యవారికి స్వామివారికి చక్కగా మాలల్ని తీసుకొని వెళ్ళి సమర్పించే అలవాటు ఉంది. అలా ఒకరోజు ఈయన మాలల్ని సమర్పించేటప్పుడు ఆ మాలలకి వెంట్రుక చుట్టుకొని ఉండటం గమనించాడట. గమనించి ఇదేంటిది ఇలా అయ్యింది అని, ఏమో జరుగుతుంది అని అనుమానం వచ్చి కూతుర్ని గమనించాడంట. ఈమెం చేస్తుంది? చక్కగా స్వామి వారికని తయారు చేసిన పూదండల్ని ఆమె సిగలో ముడుచుకొని, ఒంటి మీద దేహం మీద ధరించుకొని, చక్కగా తన అందాన్ని స్వామి వారికి నేను సరిపోతానా లేదా అని తన అందాన్ని, అక్కడ పక్కన బావి ఉందంట, ఆ బావిలో ఉన్న నీళ్లల్లో తన అందాన్ని చూసుకొని మురిసిపోతూ ఉండేదంట. ఇది గమనించాడు ఈ తండ్రి. అయ్యో ఎంత పొరపాటు జరిగిపోతుంది! ఎక్కడైనా నిర్మాల్యాన్ని మనం భగవంతునికి సమర్పిస్తామా? భగవంతుడి యొక్క నిర్మాల్యాన్ని మనం తీసుకుంటాం కానీ, మన నిర్మాల్యం భగవంతుడికి సమర్పిస్తామా? ఇన్ని రోజులు నేను ఇంతటి పొరపాటు చేశానా? భగవంతుడికి నా కూతురు ధరించిన నిర్మాల్యాన్ని తీసుకొని వెళ్ళి ఇస్తున్నానా నేను? ఎంతటి ఘోరమైన తప్పును చేస్తున్నాను! స్వామి నన్ను క్షమించండి అని చెప్పి ఆ రోజు మాలలు తీసుకెళ్ళలేదంట. మాలలు తీసుకెళ్లకుండా ఈయన ఏం చేసుకోవాలనుకున్నారు పరిహారంగా? ఉపవాసం ఉండి స్వామివారికి తన క్షమాపణని తెలుపుకొని, పూలమాలలు సమర్పించకుండా తన కూతురు చేసిన తప్పుకి క్షమాపణ ఇవ్వండి అని అడుగుదామనుకుని ఆ రోజు పూలమాలలు తీసుకొని వెళ్ళలేదంట. తీసుకొని వెళ్ళకపోయేసరికి ఆ రాత్రి కలలో కనిపించి విష్ణుమూర్తి ఎందుకని నాకు మాలలు సమర్పించలేదు అని అడిగారంట. అడిగితే, స్వామి పెద్ద అపరాధం జరిగిపోయింది, నా కూతురు ఇలా చేసింది, ఇన్ని రోజులు నేను నా కూతురు ధరించిన నిర్మాల్యాన్ని మీకు తీసుకొచ్చి సమర్పించాను, ఇంత పెద్ద పొరపాటు చేశాను నేను, దయచేసి నన్ను నా కూతుర్ని క్షమించండి స్వామి, అందుకే నేను నివేదించలేదు అని చెప్పారంట. అంటే, లేదు, ఆమె ధరించి విడిచిన మాలలంటే నాకు చాలా ఇష్టము, ఆమె తలలో ముడుచుకున్న మాలలన్నా, తన ఒంటి మీద వేసుకున్న మాలలన్నా సరే నాకు చాలా ఇష్టము, ఆమె మేని పరిమళం తాకి వచ్చిన దండల్ని చూస్తే నేను మురిసిపోతుంటాను అని చెప్పారంట స్వామివారు. ఆ మాట విని విష్ణు చిత్తుడు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి స్వామి మీరనేదంటే, అవును, ఆమె భూదేవి అంశతో నీ ఇంట కూతురుగా పెరుగుతుంది కాబట్టి ఆమె ధరించి విడిచిన మాలలంటే నాకు ఇష్టము, నువ్వు అలా ఏం లేదు, నీ కైంకర్యాన్ని నువ్వు కొనసాగించు అని చెప్పాడంట. అని చెప్పగానే సరే అని ఇంకా ఈయన రోజు యథావిధిగా ఆ మాలలు సమర్పిస్తూ ఉన్నాడు. ఇంకా ఈలోగా ఈమెం చేసింది చెప్పుకున్నాం కదా, చిన్నప్పటి నుంచి భాగవతం కథలు తండ్రి ద్వారా వింటూ పెరిగింది కాబట్టి కృష్ణుడి మీద మక్కువ పెంచుకుంది. ఆ కృష్ణుడినే నా పతిగా చేసుకోవాలి అన్న ఆరాటం పుట్టింది. అలా చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగింది. కాత్యాయని వ్రతం అని చేశారమ్మా గోపికలు, మీరు చెప్తుంటారు కదా తండ్రి, ద్వాపర యుగంలో గోపికలందరూ కృష్ణుణ్ణి చేరుకోవాలని వ్రతం చేశారని, ఏంటి ఆ వ్రతం అని అడిగింది. కాత్యాయని వ్రతం అని చేశారమ్మా అని చెప్పారు. 30 రోజులు కాత్యాయని వ్రతాన్ని పాటించి గోపికలందరూ కృష్ణుణ్ణి చేరుకున్నారు అని చెప్పాడు. ఆ కాత్యాయని వ్రతాన్ని నేను కూడా చేస్తాను అని ఈమె ఈ 30 రోజులు కాత్యాయని వ్రతాన్ని చేసి చక్కగా స్వామివారిని చేరుకుంది. అది ఎలాగో చూద్దాం మనం. ప్రతిరోజు ఆమె పొద్దున్నే నిద్ర లేచి, ఇంకా తనతో పాటు తనొక్కటే వెళ్ళిందా స్వార్థంగా? లేదు కదా, తనతో పాటు తన ఈడు పిల్లలందరినీ లేపి తీసుకొని వెళ్ళి స్నానం చేసి చక్కగా స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మేలుకొలుపు సేవ చేసి రోజుకొక పాసురం సమర్పించింది. అలా సమర్పిస్తూ సమర్పిస్తూ ఉంది. ఈ అమ్మాయిని చూసి ఈయన బాధపడుతూ ఉన్నాడు విష్ణు చిత్తుడు. ఏంటి ఈ అమ్మాయి భ్రమ, దేవుణ్ణి చేరుకోవాలన్న ఆరాట పడుతుంది, ఎవరైనా దేవుణ్ణి పెళ్లి చేసుకుంటారా, ఏం చెయ్యాలి నేను, ఈ అమ్మాయి భ్రమ నుంచి అమ్మాయిని బయటికి ఎలా తీసుకురావాలి, స్వామి నాకు మీరే ఒక మార్గాన్ని చూపించండి, ఈ అమ్మాయికి రోజు రోజుకి మీ మీద ఆరాధన పిచ్చిగా మారుతుంది, ఈ స్థితి నుంచి ఈ అమ్మాయిని బయటికి తీసుకురండి అని బాధపడుతూ ఉండేవారు.
అప్పుడు స్వామివారు నిర్ణయించుకున్నారు. ఏమని విష్ణు చిత్తుడికి చెప్పారు ఉన్న వాస్తవాన్ని. తను భూదేవి అంశ అని చెప్పాను కదా! తను ఎప్పటికైనా నన్ను చేరుకోవాల్సిందే. నేను నీ కూతుర్ని వివాహం చేసుకుంటాను అని చెప్పగానే ఈయన ఆశ్చర్యంతో అలా నోరు వెళ్ళబెట్టారంట. నా కూతుర్ని స్వామివారు పెళ్లి చేసుకుంటారంట అని. ఒకవైపు ఆనందం, ఇంకొక వైపు ఆశ్చర్యం. స్వామివారిని "ఇది నిజమా స్వామి" అని అడిగారంట. అవును, ఇది నిజంగా నిజమేను. ఆమెను నేను వివాహం ఆడతాను. అయితే ఆమెని పిలువు. నాకు 108 దివ్య దేశాలున్నాయి కదా! మనం అదే చెప్పుకుంటుంటాం కదండీ! 108 తిరుమలలు ఉన్నాయని. 108 దివ్య దేశాలలో తనకి ఏ రూపం నచ్చుతుందో, ఆ రూపంలో వచ్చి నేను తనని చేపడతాను అని స్వామివారు చెప్పారంట. ఎంతటి వరాన్ని ఇస్తున్నారో చూడండి. ఇప్పుడు ఆమె అక్కడ ఏం చేసింది, వటపత్ర ఆలయంలో వటపత్ర మూర్తికి పూజలు చేశారు వాళ్ళు. శ్రీకృష్ణుడికి పూజలు చేశారు. ఆ అవతారంలోనే చేపట్టొచ్చు కదా! కానీ ఆయన ఎంతటి వరాన్ని ఇచ్చాడో చూడండి. కరుణామూర్తి. ఈ 108 దివ్య దేశాల్లో నాకు అనేక రూపాలు, అనేక ఇవి ఉన్నాయి కదా! అవతారాలున్నాయి కదా! ఏ అవతారంలో వచ్చి చేపట్టాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి 108 దివ్య దేశాల్లో ఆయన ఏ రకంగా మూర్తి ఉంటారో అక్కడ సజీవంగా వారికి దర్శనమిచ్చారంట. అంత గొప్పది శ్రీవిల్లిపుత్తూరు. స్వామి వారి యొక్క 108 మూర్తులు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అంటే తిరుమలలో ఒకలాగుంటాడు భగవంతుడు. ఇంకొక చోట ఇంకొకలాగుంటారు. ఆ 108 దివ్య దేశాల పేర్లు మొత్తం నాకు తెలీదండి. అంటూ ఉంటారు 108 దివ్య దేశాలు అని. మరి ఇలాంటి ఒక్కొక్క చోట ఒక్కొక్క రూపంలో ఉంటారు కదా! ఆ 108 రూపాలలో ఒక రూపాన్ని సెలెక్ట్ చేసుకోమని ఇప్పుడు మనం ఏం చేస్తాము, చక్కగా ఇద్దరు అన్యోన్యమైన భార్యాభర్తలున్నారనుకోండి. భార్యకి ఆ భర్త ఒక 5, 6 చీరలు తెచ్చాడనుకోండి. తనేం చేస్తుంది, ఇది బావుందా? ఇది బావుందా? అని కట్టుకొని చూపిస్తుంది కదా! ఇక్కడ స్వామివారు కూడా అదే చేశారనమాట. ఈ రూపంలో వరిస్తావా? ఈ రూపంలో వరిస్తావా? అని 108 దివ్య దేశాల రూపాలని చక్కగా చూపించాడంట. ఆమె చివరికేమనింది, నాకు శ్రీరంగంలోనే రంగనాథ స్వామి మూర్తి పైన నా మనస్సు లాగుతుంది. నా దృష్టి ఆయన మీద నిలిచింది. నేను ఆయన రూపాన్ని చేపడతాను అని ఈమె చక్కగా చెప్పింది. ఇంక వెంటనే స్వామివారు అదృశ్యమయ్యారు. అలాగే అలాగే నిన్ను చేపడతాను అని అక్కడి నుంచి వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత ఈమెకు కలలో కనిపించారు. కలలో కనిపించి ఆమెకి భోగం పెట్టారంట. భోగం పెట్టి భోగి రోజు నిన్ను నేను నాలో కలుపుకుంటాను అని చెప్పారంట అమ్మవారికి. అందుకే బాలభోగం అని ప్రతిరోజు ఈ ధనుర్మాసంలో పొద్దున్నే స్వామివారికి ప్రసాదం నివేదించి అది మనకి ఇస్తారనమాట. బాలభోగం అంటారు. ఈ ధనుర్మాసంలో పొద్దున పూట ఇచ్చే ప్రసాదాన్ని మనల్ని ఆ పేరుతో పిలుస్తారు. ఈమె సంతోషంతో ఎగిరి పడుతుందంట. కానీ ఈయనకేమో భయంగా ఉందంట. ఇది నిజంగానా? ఇది నిజమా? ఇది నిజమా? అనుకుంటున్నారు. సంతోషం ఒక పక్క. వెంటనే స్వామివారు పాండ్యరాజు కలలో కనపడి, "నువ్వు వెంటనే పల్లకీని పంపించి శ్రీవిల్లిపుత్తూరుకి అక్కడ విష్ణు చిత్తుడిని నేను ఆమెని చేపట్టబోతున్నాను. ఆమెని పల్లకిలో తీసుకొనొచ్చి ఇక్కడ ఉంచు. రేపు నేను ఆమెని చేపడతాను" అని చెప్పారంట. ఆ విష్ణు చిత్తుల వారిని, ఆ అమ్మాయిని, ఇంకా ఆ ఊరి జనాలందరిని తీసుకురమ్మని చెప్పారంట. వెంటనే పాండ్యరాజు సంతోషించి భటులను పంపించి, తన సైన్యాన్ని పంపించి పల్లకిలో ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొనొచ్చారు. మరి తీసుకొనొచ్చి అమ్మవారు ఎక్కడున్నారు? మరుసటి రోజు పెళ్లి చేసుకుంటానన్నారు. మరి ఈ రోజు అమ్మవారు ఉండడానికి ఒక ప్రదేశం కావాలిగా, విడిది చెయ్యాలిగా, విడిదిల్లు అంటాం కదా! అలా శ్రీరంగంలో మనకు 5 ప్రాకారాలో ఎన్ని ప్రాకారాలో ఉన్నాయంట. అందులో ఐదో ప్రాకారంలో ఆమె విడిది చేశారంట. ఒక రాత్రి అంతా విష్ణు చిత్తుల వారు, అమ్మవారు భూదేవి అక్కడ సశరీరంగా విడిది చేశారు. కాబట్టి ఆ ప్రాకారానికి అంత ప్రాశస్త్యత ఉందంట. అక్కడ కూర్చొని మనం ఏ పారాయణ చేసినా, ఏమి చది చె చెప్ సారీ చదివినా చక్కని ఫలితం వస్తుందంట. ఉండు ఒక్క నిమిషం. సారీ అండి. అలా ఎందుకు అమ్మవారు
ఇంకా విష్ణు చిత్తుడు అక్కడ సశరీరంగా విడిది చేశారంట. ఒక రాత్రి అంతా నిద్రపోయారంట. ఇంకా ఈ ఊర్లో శ్రీరంగంలో ప్రజలు ఏమనుకుంటున్నారు, విగ్రహం ఏంటి, ఒక మనిషి రూపంలో ఉన్న శరీరంలో ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవడం ఏది, ఇదంతా జరిగేదానా అని చెప్పి ఊరంతా అక్కడ చేరారంట శ్రీరంగంలోని ప్రజలందరూ. ఆల్రెడీ శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలందరూ కూడా ఇక్కడికొచ్చి చేరి ఉన్నారు. ఒక పక్క విష్ణు చిత్తుడికి భయంగా ఉందంట. అంతే కదా, స్వామివారు మాకు కలలోకైతే వచ్చి చెప్పారు, ఇది నిజంగా జరుగుతుందా, ఒకవేళ జరగకపోతే ఇంతమంది జనంలో ఆడపిల్లను ఉంచుకొని నేను అభాస్పాలవుతానేమో, చూడండి తండ్రి, తను దేవుడి అంశ అయినా సరే తండ్రి స్థానంలో ఉండి ఎలా బాధపడ్డారో చూడండి. ఒకవేళ చేసుకోకపోతే, చేపట్టకపోతే నేను బాధపడాల్సి వస్తుందేమో, అభాస్పాలు అవ్వాల్సి వస్తుందేమోనని రాత్రంతా ఆలోచిస్తూనే పడుకొని ఉన్నారంట ఈయన. ఇంక రానే వచ్చింది ఆ సమయం. స్వామివారు అమ్మవారిని చేపట్టే సమయం రానే వచ్చింది. పొద్దున్నే అమ్మవారికి తెల్లవారుజామున నిద్రలేపి చక్కగా అభ్యంగన స్నానం చేపించి ఎంతో ముద్దుగా అందంగా అలంకరించారంట. అలంకరించి శ్రీరంగంలో దేవుడి విగ్రహం ముందుకు తీసుకొచ్చి నిలబెట్టగానే అలా విగ్రహంలో చెయ్యి బయటికి వచ్చి అమ్మవారిని చేత్తో దగ్గరికి తీసుకొని తనలో కలిపేసుకున్నారంట శ్రీరంగనాథ స్వామి. ఇది ఊరి ప్రజలందరూ చూస్తూ ఉండగా నిజంగా వాస్తవంగా జరిగిన సంఘటన. విగ్రహంలో నుంచి స్వామి చెయ్యి బయటికి వచ్చి అమ్మవారిని అలాగా తన హృదయానికి దగ్గరగా తీసుకొని లోపలికి ఐక్యం చేసేసుకున్నారంట. ఆ తర్వాత ఏమైంది, ఈయనకు ఒక పక్క ఆనందం. అబ్బా, స్వామివారు చెప్పినట్టే చేశారు, చక్కగా నా కూతుర్ని చేపట్టారు, నీ కూతుర్ని చేపడతానన్నారు, చేపట్టారు అని సంతోషం ఒక పక్క, మరొక పక్క ఏడుపు వచ్చేస్తుందంట. అనుకోకుండా అసలు కళ్ళమ్మటి ధారాపాతంగా కారిపోతున్నాయంట కన్నీళ్లు. ఎందుకు ఎందుకు కారుతున్నాయి, అంతే కదండి, ఇన్నాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లి కూతుర్ని అత్తవారింటికి పంపిస్తుంటే ఏ తండ్రికైనా ఎలా అనిపిస్తుంది, ఎంత ఏడుపు వస్తుంది కదా. అప్పగింతలని చేస్తాం కదా మనం, ఆ అప్పగింతలు చేసేశాడు, ఈయనకి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అది గమనించిన స్వామివారు ఆ చక్కగా వినిపించారంట. ఏమని, విష్ణు చిత్త, నువ్వు బాధపడకు, నీ కూతుర్ని నేను చేపట్టి నేను తీసుకున్నానని బాధపడకు, నీకు ఒక విగ్రహాన్ని ఇస్తున్నాను, ఈ విగ్రహాన్ని నీ కూతురుగా నువ్వు భావించి పూజ చేసుకో అని చెప్పి స్వామివారే స్వయంగా ఒక అమ్మవారిది చిన్న మూర్తిని, ఉత్సవమూర్తిని తయారు చేసి, అంటే ఇంత చిన్న మూర్తి ఉంటుందంట, దానిని చక్కగా విష్ణు చిత్తుడికి సమర్పించారంట. ఆ విగ్రహం ఎక్కడుంది, ఆ విగ్రహం ఈ శ్రీరంగంలోనే ఒక ప్రాకారంలో శ్రీరంగ నాచియార్ అనే ప్రదేశంలో ఆ విగ్రహాన్ని ఉంచి ఈయన రోజు పూజ చేసుకుంటున్నాడట. ఇంకా అల్లుడు ఇక్కడే ఉన్నాడు, కూతురు ఇక్కడే ఉన్నారు కదా, ఇంకా ఈయన ఇక్కడ పూజ చేసుకుంటూ ఉన్నారంట. అలా చేసుకుంటూ ఉంటే అప్పుడు దాడులు జరిగినాయి, తురుష్కులు వచ్చి విగ్రహాలన్నింటినీ, దేవాలయాలన్నింటినీ కొల్లగొట్టారు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఆ సమయంలో స్వామివారు స్వయంగా ఇచ్చిన ఈ విగ్రహాన్ని వాళ్ళెక్కడ ధ్వంసం చేస్తారోనని భయపడి ఆ గుడిలోని పూజారులందరూ ఆ విగ్రహాన్ని, ఆ దాడుల సమయంలో ఆ విగ్రహాన్ని తీసుకొని, రంగనాథ స్వామి విగ్రహాన్ని రెండింటిని తీసుకొని భూమిలో ఇసుక కింద పాతిపెట్టి ఉంచారంట. అక్కడ గుళ్ళో వేరే విగ్రహాన్ని ఉంచారంట, మామూలుగా మనుషులు తయారు చేసిన విగ్రహాన్ని ఉంచారంట. తర్వాత మళ్ళీ రంగనాథ స్వామి విగ్రహాన్ని బయటికి తీస్తుంటే అమ్మ ఆటోమేటిక్ గా పైకి వచ్చేసిందంట, అమ్మ విగ్రహం తవ్వకుండాని. భూదేవి కదా మరి, భూమిలో నుంచి పుట్టారు అమ్మవారు, అసాధారణంగా ఆమె పైకి తేలారంట. మళ్ళీ ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి, సరే ఇంతకు ముందు ఇక్కడ ఖాళీగా ఉంచకుండా విగ్రహం ఉంచాం కదా, మరి ఇప్పుడు దీన్ని తొలగించి దీన్ని పెట్టడం ఎందుకు అని నిజంగా స్వామివారు ఇచ్చిన మూర్తిని, వీళ్ళు ప్రతిష్ఠించిన మూర్తిని, రెండు అమ్మవార్లు ఉంటారంట అక్కడ. శ్రీరంగ నాచియార్ అనే ప్రాకారంలో అక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారంట. మనం ఇద్దరిని దర్శనం చేసుకోవచ్చు, స్వామివారు స్వయంగా ఇచ్చిన విగ్రహము, ఇంకొకటి ప్రతిష్ఠించిన విగ్రహం. ఇలా చక్కగా ఆమెని పూజ చేసుకుంటూ ఉన్నాడు. మనకి శ్రీవిల్లిపుత్తూరుకి మళ్ళీ ఈయన వెళ్ళాడు. మళ్ళీ అక్కడ నా స్వామి ఒంటరిగా ఉన్నారు, కైంకర్యం చేసుకోవాలని ఈయన శ్రీవిల్లిపుత్తూరుకి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి అక్కడ స్వామి వారికి కైంకర్యం చేసుకుంటూ రోజు ఇదే దిగులుతో ఉన్నాడంట.
అక్కడ స్వామి వారు ఏం చెప్పారు, ఏమి దిగులు పడకు, నేను నిన్ను కూడా నా దగ్గరికి చేర్చుకుంటాను అని. దానికి ఏంటి ప్రామాణికం అంటే, మనకి శ్రీవిల్లిపుత్తూరు గుడిలో స్వామివారు, అమ్మవారు అంటే శ్రీకృష్ణుడు, అమ్మవారు ఉంటారు కదా! వారితో పాటు గరుత్మంతుడి విగ్రహం గూడా లోపలుంటుందంట. చూడొచ్చు. తమిళనాడు సైడ్ గుడులన్నీ మనకు ఇట్లా లైట్లు వేసి ఉండరు. దీపపు కాంతిలోనే చూడాలి మనం. చక్కగా ఆ దీపపు కాంతిలో చూస్తే ఆయన గూడా కనిపిస్తారు. గరుడాళ్వారు గూడా కనిపిస్తారు. ఎందుకు ఏ ఆలయాల్లో గూడా విష్ణాలయాల్లో గరుత్మంతుడు స్వామివారి ఎదురుగ్గా ఉంటారు. ఒక్క ఈ శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో మాత్రమే లోపల స్వామివారు పక్కనుంటారు. ఎందుకంటే గరుడాళ్వారే విష్ణు చిత్తుడు రూపంలో కిందకొచ్చారు కాబట్టి, ఆయన తనకి మామ కాబట్టి, విష్ణుమూర్తి స్వయంగా విష్ణుమూర్తే విష్ణు చిత్తుడికి అల్లుడు కాబట్టి, తన మామను కూడా పక్కనే ఉంచుకొని పూజలు చేపించుకుంటున్నారు ఆయన. ఇది శ్రీవిల్లిపుత్తూరు యొక్క కథ, గోదా అమ్మ కథ.